నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి హై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు పూర్తి అయ్యింది. తాజాగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అవడం ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంది. ఇట్లాంటి క్రమంలో 17 స్థానాల్లో 12 స్థానాలకు మించి మనం గెలవాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో దాదాపు 12 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కన్ఫర్మ్ అయినట్లు మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అలా అందులో చూస్తే కనుక హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరి మధ్య పోటీ ఎక్కువగా ఉంది. దాంట్లో ఫిరోజ్ ఖాన్ ఆయనకు అవకాశం దక్కేలా కనిపిస్తుంది. ముఖ్యంగా మైనార్టీ కోటాలోనే ఇద్దరు ఉన్నారు. క్రికెటర్ అజరుద్దీన్ అలాగే ఫిరోజ్ ఖాన్ ఇద్దరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. మహమ్మద్ అజరుద్దీన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి, అలాగే ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా హైదరాబాద్ అంటే మైనార్టీ ఎక్కువ ఓటింగ్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఇవ్వాలి. ఇప్పటి వరకు హైదరాబాద్ అనేది ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. దాన్ని ఎలా అయినా సరే మనం బ్రేక్ చేయాలి అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా ఫిరోజ్ ఖాన్కి అవకాశం దక్కేలా కనిపిస్తుంది. అలాగే మల్కాజ్గిరి మాజీ మంత్రి సీనియర్ నాయకులు ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ ఆయన గెలిచారు, తండ్రి ఓడిపోయాడు. కాబట్టి మల్కాజ్గిరి ఆయనకి ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు కన్ఫర్మ్ అయినట్లే కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే మహబూబ్ నగర్ చల్లా వంశీచంద్రెడ్డి, అట్లాగే నల్గొండలో కూడా ఆసక్తికరమైనటువంటి పోటీయే కనిపిస్తుంది. జానారెడ్డి ఆయన పోటీ చేసే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే సూర్యాపేటకు సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వాల. అలాంటి సందర్భంలో పటేల్ రమేష్ రెడ్డికి ఖచ్చితంగా నల్గొండ సీట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అప్పట్లో. సో ఇక్కడ కీలకంగా మారింది. దాదాపు పటేల్ రమేష్ రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అనే వార్త కూడా వినిపిస్తుంది. అలాగే భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకి టికెట్ దక్కుతుంది. ఇక నిజామాబాద్లో ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆయన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన నిజామాబాద్ నుంచి బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక జహీరాబాద్ ఆయన సీనియర్ లీడర్గా ఉన్నారు సురేష్ షెట్కార్. అట్లాగే మహబూబాబాద్ ఈయన కూడా మాజీ కేంద్రంలో మంత్రిగా చేశారు, అలాగే ఎంపీగా కూడా చాలా పర్యాయాలు ఉన్నాయి. బలరాం నాయక్ ఆయనకి దాదాపు అక్కడ కన్ఫర్మ్ అయింది. అలాగే నాగర్ కర్నూలు సంపత్ కుమార్ ఇక్కడ కూడా మల్లు రవి నేను కూడా పోటీలో ఉన్నానని ఆయన ప్రకటన చేశారు. కానీ నాగర్ కర్నూలుకి సంబంధించి సంపత్ కుమార్కి ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే మల్లు రవికి ఆల్రెడీ ఇప్పటికే ఒక క్యాబినెట్ హోదా పదవి ఇచ్చారు. ఇట్లాంటి క్రమంలో ఇక్కడ కీలకంగా మారింది. అలాగే వరంగల్ అద్దంకి దయాకర్ ఈయన ప్రతి అంశంలో చివరి నిమిషంలోనే ఆయనకు భంగపాటు అనేది ఎదురవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మొన్న తాజాగా ఎమ్మెల్సీలు ఆయనకు అవకాశం కల్పిస్తున్నారు అన్నారు, అది పోయింది. అంతకుముందు మంత్రివర్గంలోకి తీసుకుంటారు, ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి అన్నారు, అవకాశం కూడా లేకుండా పోయింది. సో ఇలాంటి సందర్భంలో ఆయనకి ఇంకా సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి. ఆయన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. అట్లాగే ఆయన పదవిని కూడా త్యాగం చేసే అవకాశాలు చాలాసార్లు ఆయనే ఇచ్చారు పార్టీ కోసం అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి అంశమే. అలాగే పెద్దపల్లి గెడ్డం వివేక్ కుమార్ వారి కుమారుడు వంశీకి ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదైతే సోనియా గాంధీని అక్కడ బరిలో దిగాలి అని చెప్పి రాష్ట్ర నాయకత్వం ఆలోచన చేసింది. దానికి సంబంధించి సమావేశం జరిగింది, ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి సంబంధించినటువంటి ప్రతిపాదన అంశాలని ఆవిడ నోటీసు తీసుకువెళ్ళారు. కానీ ఆవిడ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆరోగ్యరీత్యా ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండలేను అని చెప్పినట్లు. ఆవిడ తర్వాత స్థానంలో ఉన్నటువంటి ప్రియాంక గాంధీ ఆవిడ ఖచ్చితంగా అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. ఇద్దరు కాకపోతే కనుక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఖమ్మం రాజకీయాల్లో ఒక రకమైనటువంటి వ్యక్తి ఆవిడ రేణుకా చౌదరి ఆవిడ బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆ ఖమ్మం స్థానానికే డిప్యూటీ సీఎం భార్య ఆవిడ కూడా పోటీలో ఉన్నారు. ఖచ్చితంగా మాత్రం రేణుకా చౌదరికి అవకాశం దక్కుతుందనేది బాగా వినిపిస్తుంది, అంటే ప్రియాంక గాంధీ కాకపోతే. ఇక ఆదిలాబాద్, మెదక్, చేవెళ్ళ, కరీంనగర్, సికింద్రాబాద్ వీటిల్లో పోటీ చాలా తీవ్రతరంగా ఉంది. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 3 పోటీలో ఉన్నారు. సో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా దీని మీదే చాలా ఫోకస్ పెట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా కొన్ని అంశాల్లో చాలా క్లియర్గా చెప్పారట. ఇలా వెళ్ళండి అని చెప్పి దీని గురించి అన్ని విషయాల గురించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారట. సో ఇలాంటి నేపథ్యంలో చాలా కీలకంగా మారింది అభ్యర్థుల ఎంపిక విషయంలో. అలాగే 17 స్థానాల్లో ఖచ్చితంగా మనం 12 స్థానాలు గెలుచుకోవాలని ఒక విజన్ పెట్టుకున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో గత ఎన్నికలు చూస్తే కనుక 2019లో జరిగింది బీఆర్ఎస్కి 9 స్థానాలు అయితే భారతీయ జనతా పార్టీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానాన్ని గెలుచుకున్నటువంటి సందర్భంలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మనం అత్యధిక సీట్లు గెలవాలి, 12 టార్గెట్గా పెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి అండ్ టీం అలాగే కాంగ్రెస్ క్యాడర్ అంతా ఇదే రకమైనటువంటి ఆలోచనతో ముందుకి వెళ్తుందట.